క్షమించండి, ఆదాములో కాదండి. పాపం ఫస్ట్ ఎవరిలో ఉంది? లూసిఫర్. ఇప్పుడు లూసిఫర్లో ఉంది. ఆ పాపాన్ని గమనించి యేసయ్య ఏం చేశాడు లూసిఫర్ని? చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. అందరూ తీయండి. ప్రకటన గ్రంథం చెప్పవలసిన పేజీ నెంబరు 12వ అధ్యాయము 9వ వచనం. చూడండి, ఇవన్నీ కూడా కీలు అనమాట. అంటే వాక్యం అనేది చైన్ లాగా ఉంటుంది. అక్కడికి ఇక్కడికి అక్కడికి కొన్నిసార్లు వెళ్తూ ఉండాలి. చూడండి, సాతానుడు ఎప్పుడైతే కూడా పాపం ఉంది కదా, పాపం ఏంటి? దేవుడి కంటే నేను ఎక్కువగా అవ్వాలనుకున్నాడు కదా. అప్పుడు దేవుడు ఏం చేశాడు? సాతానుడిని ఇది అనుకుంది సపోజ్ తోసేసాడు. దేవుడు ఏం చేశాడు? దీన్ని ఇలాగా తోసేసాడు. ఎవరిని? ఎక్కడ పడ్డాడు ఇప్పుడు సాతానుడు? అంటే లూసిఫర్ మొట్టమొదట ఎక్కడున్నాడంటే దేవుడి దగ్గర ఆరాధించేటటువంటి వాడిగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే పాపం అతనిలోకి వచ్చిందో దేవుడు అతన్ని తనతో పాటు కొంతమంది ఉన్నటువంటి దూతల్ని కిందకు తోసాడు. ఇప్పుడు సాతానుడు ఎక్కడికి పడ్డాడు? భూమి మీద పడ్డాడు. భూమి మీద ఎవరున్నారు? ఆదికాండంలో 1వ అధ్యాయంలో దేవుడు భూమిని ఆకాశాన్ని నిర్మించినప్పుడు ఎంతో చక్కగా ఉంది. కానీ ఎప్పుడైతే దేవుడు లూసిఫర్ని భూమి మీదకి తోసేశాడో ఇప్పుడు భూమి అంతా కూడా పాడైపోయింది. ఎప్పుడైతే దేవుడు సాతానుని కింద పడేశాడో భూమి అంతా కూడా పాడైపోయింది. దేవుడు ఆ తర్వాత ఏదైనా తోట వేసాడు. ఏదైనా తోట వేసి దేవుడు మనుషుణ్ణి చేశాడు. ఆయన కోసం ఇంకొక అమ్మాయిని చేశాడు. చేసి, అరే బాబు, ఇక్కడ మీరు అందరూ పరిపాలించండి, మీరు ఇక్కడ ఉండి ఏ పండు కావాలంటే ఆ పండు తినండి, కాకపోతే నేను ఇక్కడ ఒక పండు పెడుతున్నాను, అది మీరు తినొద్దు అని చెప్పి దేవుడు తన ఆకాశానికి, తన స్థలానికి వెళ్ళిపోయాడు. ఈ లోపల సాతానుడు ఎలా వచ్చాడు అంటే, ఇప్పుడు సర్పం సాతాను కాదండి. మొన్న పరిశుద్ధాత్మ దేవుడు పోలికలు చెప్పుకున్నాం కదా. అలాగనే పాము రూపంగా సాతానుడు వచ్చి అవ్వతో మాట్లాడాడు. మాట్లాడి ఏమన్నాడు? ఇది తిను, ఏమవుదు, మీరు దేవదూతలాగా ఉంటారు, ఎంతో అందంగా ఉంటారు అన్నాడు. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. సరే, ఇప్పుడు ఆదాము అవ్వ ఇద్దరు పాపం చేశారు. ఇప్పుడు పాపం ఎవరిలో కనబడింది? ఆదాములో పాపం కనబడింది. ఎవరిలో కనబడిందండి? ఆదాము పాపం చేస్తే మనం ఎట్లా పాపం చేస్తాం? ఇప్పుడు పాపం చేసింది ఎవరు? ఆదాము కదా. మరి ఎవరైనా దేవుడేమన్నాడు? మనుషులందరూ పాపం చేశారంటున్నాడేంటి? అదే ఆదాము చేసినటువంటి పాపం మనుషులందరి మీదకి ఎలా వచ్చింది అంటే, దీని చక్కటి అర్థం ఏంటంటే, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము, అక్కడ ఒక విషయం ఉంటుంది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 9-10 వచనాలు ఒకసారి చదవండి. 203వ పేజీ. 203వ పేజీ. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. అంతేకాక చూడండి, మెల్కీసెదెకు అతని పితరుని అంటే అబ్రహామును కలుసుకున్నప్పుడు లేవి తన పితరుల గర్భంలో ఉండేను. అంటే చూడండి, ఇక్కడ ఆదికాండం 14వ అధ్యాయంలో ఏం జరుగుద్దంటే, మెల్కీసెదెకు అని ఒక యాజకుడు వస్తాడు. మెల్కీసెదెకు అనే యాజకుడి దగ్గరికి అబ్రహాము గారు కలుసుకున్నప్పుడు అబ్రహాం గారు ఏం చేస్తారంటే దశంభాగం ఇస్తాడు. హల్లెలూయా. ఎవరికి? మొట్టమొదటిగా దశంభాగం ఇచ్చింది ఎవరంటే అబ్రహాము. అయితే ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త ఏం చేస్తున్నాడంటే, దశంభాగం ఇచ్చినప్పుడు లేవి కూడా దశంభాగం ఇచ్చాడు. అమ్మ 4
ఈ తీసుకు 4 ఎన్ని ఉన్నాయి బాటిళ్ళు? మా బాటిల్ ఇటు పెట్టండి. హల్లెలూయా. మీకు అర్థం అవడానికి ఏంటి తిప్పలు పడుతున్నారు? ఇంకోటి ఓకే, పెద్దగా ఉంది కాబట్టి ఇది పెడదాం. ఓకే సరే, బొడ్డుగా ఉందిగా. ఎన్ని బాటిల్ పెట్టాం? 1 2 3 4. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఈ పక్కన పెట్టేసాను, తర్వాత చూద్దాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. అబ్రహాము 14వ అధ్యాయంలో దశంభాగాన్ని ఇచ్చాడు. హెబ్రీ గ్రంథకర్త ఏమంటున్నాడు? అబ్రహాము చూడండి, దశంభాగం ఇచ్చినప్పుడు లేవి కూడా దశంభాగం ఇచ్చాడు. లేవి అప్పుడు పుట్టాడా? పుట్ల. లేవి ఎవరు ఇంతకీ? అబ్రహాము, ఇస్సాకు. ఇస్సాకు ఎంతమంది? ఏశావు, యాకోబు. దేవుడు ఏశావును ద్వేషించాడు, యాకోబుని ప్రేమించాడు. అబ్రహాము, ఇస్సాకు. ఇస్సాకు ఎంతమంది పుట్టారు? ఇద్దరు. క్షమించండి, ఇద్దరు అనుకున్నాం కదా. ఏశావు, యాకోబు. ఏశావును పక్కన పెట్టేద్దాం, పక్కన తోసేద్దాం కాసేపు. ఈయనెవరు? యాకోబు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 మంది. 12 మంది మగపిల్లలు, ఒక అమ్మాయి. అమ్మాయి పేరు దేనా. 12 మంది పిల్లల పేర్లు ఎవరు చెప్పండి? రూబేను, షిమ్యోను, లేవి, ఇస్సాకారు, బెన్యామీను ఆఖరైన. ఓకే పర్లేదు, చెప్పండి, వెరీ గుడ్. ఏసేపు, దాను, నఫ్తాలి, ఆషేరు. చూడండి, 12 మంది పిల్లలు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. యాకోబుకి ఎంతమంది? 12 బాటిల్ పెడదాం. సపోజ్ 12 బాటిల్ లేవు కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సింది ఎవరు? ఇప్పుడు మనం ఏ సబ్జెక్ట్లో ఉన్నాం? లేవి. రూబేన్ వద్దు, షిమ్యోన్ వద్దు, ఏసేపు వద్దు, బెన్యామీన్ వద్దు, ఆషేర్ వద్దు, నఫ్తాలి వద్దు. ఇప్పుడు మనకు ఎవరు కావాలి? లేవి. చూడండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. యాకోబు 3వ కుమారుడు లేవి. కానీ హెబ్రీ గ్రంథకర్త ఏమన్నాడు? అబ్రహాము 14వ అధ్యాయంలో ఎవరికి దశంభాగం ఇచ్చాడు? షాలేము రాజుకి. ఆయన మెల్కీసేదెకు దశంభాగం ఇచ్చినప్పుడు లేవి ఇచ్చాడు. నిజానికి ఈ లేవి ఉన్నాడా? ఈ లేవి పుట్టాడా? ఆఖరికి యాకోబే పుట్టాడా? ఇస్సాకు పుట్టాడా? అసలు ఎవరు పుట్టలా. ఎవరు పుట్టలేదు. కానీ ఆదాములో ఎవరున్నారు? లేవి ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే పిల్లలు గమనించండి, ఆదాములో నుండి మనందరం వచ్చాం, సంక్రమించాం. అర్థమవుతుందండి? మనందరం ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు? మనందరూ ఆదాము సంతానం. అంటే మనందరికి శిరస్సు ఎవరు? ఆదాము. అందుకని హెబ్రీకి అంత కదా భలే అంటున్నాడు, అబ్రహాం ఇచ్చినప్పుడు లేవి కూడా ఇచ్చాడు. అర్థమవుతుందండి? లేవి అప్పుడు పుట్ల. కానీ ఏమంటున్నాడు? అబ్రహాము దశంభాగం ఇచ్చినప్పుడు లేవి కూడా పుట్టాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఆదాము పాపం చేసినప్పుడు ఇప్పుడు మనం ఉన్నాం. నేను పాపం చేశా అంటే ఇప్పుడు నా పాపం అబ్రహాము బీజంలో ఉంది, నీ పాపం అబ్రహాము బీజంలో ఉంది. అంటే మనుషులందరి పాపం ఆదాము యొక్క బీజములో ఉంది. నిజమండి. ఇప్పుడు నా పిల్లలు విశ్వాసం ఆశ్రయ, వాళ్ళకి పిల్లలు పుడతారు, వాళ్ళ పాపం కూడా ఎవరి బీజంలో ఉంది? ఎవరి బీజంలో ఉంది? ఆదాము యొక్క బీజంలో ఉంది. రేపు ఎవరు మనస్వే ఉన్ను రితికాకి పిల్లలు పుడతారు, వాళ్ళ యొక్క పాపం ఎవరి బీజంలో ఉంది? ఇప్పుడు వాళ్ళు కూడా పాపులే. జన్మ పాపులు, కర్మ పాపులు, 2 రకాల పాపం. జన్మ పాపం, కర్మ పాపం. జన్మ పాపం ఉందా వాళ్ళకి? ఇంకా కర్మ పాపం లేదు. 18 ఏళ్ళు దాటాక వాళ్ళు పాపం చేస్తే అప్పుడు కర్మ పాపం ఆవిడ. కానీ ఇప్పుడు వాళ్ళలో ఏముంది? వాళ్ళు కూడా పాపులే. పుట్టిన పసిపెట్టు కూడా పాపి. అందుకని అబ్రహాం అన్నాడు, దావీదన, నేను పాపములో పుట్టినవాడును అన్నాడు. నా పాపంలోనే నా తల్లి నన్ను కనంటే, ఒక్కరోజు పిల్లోడులో కూడా అబ్రహాము అంటే ఆదాముకున్నటువంటి పాపము ఉంది. అర్థమవుతుందండి? ఇప్పుడు చూడండి, ఆదాములో నుండి పాపం అంతా కూడా మనుషులందరికీ సంక్రమించిందండి. మొత్తం
ఇండియాలోనే కాదు, ఆఫ్రికాలోనే కాదు, ఆస్ట్రేలియాలోనే కాదు, ప్రతి ఖండంలో ఉన్నటువంటి 7 ఖండాలు కదా మనకి. ఎన్ని ఖండాలమ్మా? 7 ఖండాలు. 7 ఖండాల్లో ఉన్న ప్రతి ప్రజానికం కూడా ఎవరి పాపం ఉంది? ఆదాము పాపం సంక్రమించింది. మరి ఇప్పుడు ఆదాము పాపం సంక్రమించింది. ఆదాము పాపం మనందరిలో ఉంది. నిజానికి మనకు ఆదాము ఎవరో తెలియదు. నాకు తెలియదు ఆదాము ఎవరో. మనం చూసామా? ఎన్నో వందల ఏళ్ల క్రితం ఉన్నాడు ఆదాం. కానీ పాపం మాత్రం అలాగే మన రక్తం గుండా వచ్చేస్తుంది, మన బీజం గుండా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పాపం గుండా పోవాలంటే ఎవరు కావాలంటే యేసయ్య కావాలి. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే దీన్ని బట్టి ఏమర్థమేమంటే మనందరం కూడా ఫెయిల్యూర్ అయిపోయాం, మనందరం కూడా వైఫల్యం చెందాం. అవర్ ఫెయిల్యూర్. మనం దేవుడి సన్నిధానానికి వెళ్ళటానికి యోగ్యులం కాదు. తీసేయండి అమ్మా, తీసేయండి. మనందరం కూడా దేవుని సన్నిధికి వెళ్ళడానికి యోగ్యులు కాదు. ఎందుకని? వి ఆల్ ఆర్ ఫెయిల్డ్. మనందరం కూడా వైఫల్యం చెందాం. అందుకని అన్నాడు, ఇప్పుడు చదవండి రోమాపత్రిక 6వ అధ్యాయం, మీరు పాపమునకు దాసులై ఉన్నారు. మీరు పాపానికి దాసులై ఉన్నారు. అర్థమవుతుందండి? పాపానికి కొన్ని పోలికలు ఉన్నాయి బైబిల్లో, చాలా పోలికలు ఉన్నాయి. ఒకటంట సర్పం అంట, పాపం సర్పం లాంటిదంట. తర్వాత రెండవదంట అడవి గాడిద లాంటిదంట. మూడవదంట ఎలుగు బంటి లాంటిదంట. నాలుగవదంట పసర పురుగు లాంటిదంట. ఐదవదంట నక్క లాంటిదంట. ఆరోది కుక్క లాంటిది. ఏడవది తోడేలు లాంటిది. ఎనిమిదోదంట సింహం లాంటిదంట. తొమ్మిదోది పంది లాంటిది. ఇవన్నీ కూడా పాపానికి ఉన్నటువంటి రూపకాలు, పోలికలు. పాపం ఎలాంటిది? కుక్క లాంటిది, పంది లాంటిది. అర్థమవుతుందండి? నిజంగా పిల్లలు గమనించండి, పాపం చాలా భయంకరమైనటువంటిదండి. కానీ ఈ రోజున మానవుడు ఈ పాపానికి బానిసైపోయి ఉన్నాడు. కానీ దేవునికి స్తోత్రం, హల్లెలూయా, పాపానికి బానిసైపోయినటువంటి మనల్ని దేవుడు విడిపించాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును కాదు. అర్థమవుతుందండి? అవర్ ఫెయిల్యూర్. మనం ఫెయిల్యూర్ అయిపోయాం. మనం ఎగ్జామ్ రాయవసరంలా, ముందే దేవుడు చెప్పేశాడు మీరు ఫెయిల్ అయిపోయారు. అందుకనే పాపం చేసిన వారందరూ కూడా ఏంటంటే ఫలితం ఏంటి? మరణం సంక్రమించింది, మరణం ప్రాప్తించింది. అంటే ఇప్పుడు ఈ భౌతిక మరణం ద్వారా ఏమర్థం అవుతుందంటే ఆదాము పాపం చేశాడు, నేను కూడా పాపం చేశాను. ఇప్పుడు మరి నా పాపం ఎలా పోవాలి? నా పాపం పోవడానికి ప్రాయశ్చిత్తం ఎవరంటే యేసయ్య. అంతకుముందు బలులు అర్పించేవాళ్ళు, డబ్బులు అర్పించేవాళ్ళు, అది ఇంకోటి చేసేవాళ్ళు, లేదా కొండకి వెళ్తారు, గుళ్ళు ఎక్కుతారు, అడ్డు వెళ్తారు, ఇటు వెళ్తారు. నో, పాపానికి ప్రాయశ్చిత్తం ఎవరంటే యేసుక్రీస్తు. హల్లెలూయా. అందుకనే మన ఫెయిల్యూర్ గురించి చెప్తున్నాడు ఎవరో అపోస్తులైన పౌలు. మీరు పాపానికి బానిసలై ఉన్నారు. నిజంగా ఉన్నామా ఇప్పుడు? చెప్పండి. యేసుప్రభులో కడగబడి మరలా పాపానికి దాసులు అవ్వకూడదు. మరలా పాపం జోలికి వెళ్ళకూడదు. మరలా పిల్లలు గమనించండి, ఆ భయంకరమైనటువంటి స్థితిలో దేవుడు మనల్ని బయటికి లాక్కొచ్చాడు. మరలా దాంట్లోకి మనం వెళ్ళకూడదు. వెళ్తామా? వెళ్ళకూడదు. మేము సినిమాకు బాగా వెళ్ళేవాడిని. 2006 సంవత్సరంలో రక్షణ పొందాను. అప్పటి నుంచి మరలా సినిమా హాల్ గుమ్మం కూడా తొక్కల. అంతే, ఇంక మళ్ళా సినిమా హాల్ దగ్గరే. మరలా సినిమా హాల్ గుమ్మం కూడా మేము తొక్కల. ఇక ఆశ కూడా మాకు లేదు, ఆలోచన కూడా మాకు రాలా. అలాగే ఇప్పుడు మందు తాగేవాళ్ళు సపోజు రక్షణ పొందుతారు, ఇక మళ్ళీ మందు జోలికి వెళ్ళకూడదు, సిగరెట్ల జోలికి వెళ్ళకూడదు, మళ్ళీ దానికి బానిస అవ్వకూడదు, వ్యభిచారం జోలికి అసలే పోకూడదు. అది దేవుడికి ఇష్టమైనటువంటి అది కాదు. విగ్రహాల జోలికి మరి అసలే పోకూడదు. ఎందుకంటే అవన్నీ కూడా పాపం అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున దేవుడు మనల్ని బానిసలుగా చూస్తున్నాడేమో, దేనికి బానిస అయిపోయామో. కానీ ఒకప్పుడు
వీటన్నిటికీ బానిసయ్యాం, విడిపించాం. కానీ ఇప్పుడు దేనికి బానిసయ్యామంటే ఏది? అక్కడ ఉంది, ఫోను. ఇందాక నేను చెప్పాను కదా, చెర భార్య అన్నాడు ఒక పాస్టర్ గారు. కానీ నేనేమంటున్నానంటే ఇప్పుడు ఫోనే ఒక చెర. పొద్దున్న లేచిన కాడ నుంచి రాత్రి పడుకునే వరకు ఆహా, అసలు మన మొహం అద్దంలో చూసుకోవడం మానేసాం. ఫోన్లోనే, ఫోనే పొద్దున్నే లేంగానే ఫోనే. పొద్దున్నే లేంగానే ఇలా గమనించండి, అసలు పొద్దున్నే లేంగానే సపోజ్ పడుకుంటామండి. లేంగానే ఇప్పుడు పడుకున్నాం, కింద పడుకోగానే లేంగానే దేవా నీకు వందనాలయ్యా, ఈ రాత్రి అంతా మాకు తోడుగా ఉన్నావయ్యా, నీకు స్తోత్రాలయ్యా, ఈ రోజంతా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచయ్యా, నీ కృప మాకు తోడుగా ఉంచయ్యా, యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఎంతసేపు పట్టింది ప్రార్థన? ఏమ్మా రమ్య, అన్నయ్య బాగా లెక్క పెట్టాడు. ఒక్క నిమిషం, ఓన్లీ వన్ మినిట్, నాట్ సెకండ్. అంటే 60 సెకండ్స్, ఓన్లీ 60 సెకండ్స్, 1 మినిట్ ప్రార్థన చేయటానికి అంగీకరించట్లేదు చాలామంది. ఎమ్మటే ఏం చూస్తున్నారు? గుడ్ మార్నింగ్, మళ్ళీ ఇంకోటి ఏదో పెడతాడు. చూడండి, వాట్సాప్లో కూడా దాదాపు 20 మెసేజ్లు, 30 మెసేజ్లు, 50 మెసేజ్లు వస్తాయి తెల్లారేపాటికి. కానీ మనకు వచ్చే మెసేజ్ ఏంటంటే దేవుడి నుంచి రావాలి. ఆమేన్, స్తోత్రం కలుగును గాక. తెల్లారి లేచి ఎంతమంది ఈ క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి, ఇవాళ ఎంత తారీఖు? 29. యెహోవా మీ మధ్య ఉన్నాడు, జెఫన్యా 3:17. ఆమేన్. ఎంతమంది చూశారు? ఎంతమంది ఈ అద్దం ముందుకు వెళ్తున్నారు ప్రతిరోజు? వీళ్ళ చూడవసరం లేదులేండి, వీళ్ళు ఎప్పుడు కనబడేవాళ్ళే. వీళ్ళెప్పుడు పాస్టర్ శంకర్ పాల్, అన్నాపాల్ గారు, విశ్వాస్ గారు, ఆశ్రయ గారు, వీళ్ళని చూడొద్దు అసలు. ఇది తీసేయండి. ఇదేంటంటే ఊరినే మన సంఘం యొక్క అడ్రస్ అంతా తీసేసేయండి. మనం రోజు చూడాల్సిందేంటి? ఇది. నెలకొకసారి చూడాల్సిందేంటి? ఇది. అంటే ఇది 2 నెలలకి సంబంధించిన వాక్యం. ప్రతిరోజు వాక్యాలు చక్కగా. ఈరోజు యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఆమేన్. నిజంగా ఈ రోజున మన క్యాలెండర్లో ఉన్న వాక్యం ఏంటంటే యెహోవా మీ మధ్య ఉన్నాడు. స్తోత్రం. గాడ్ ఈజ్ అవర్ మిడెస్ట్. దేవుడు మన మధ్యలో ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మన మధ్యలో ఉంది ఎవరు? దేవుడు. స్తోత్రం కలుగును గాక. అందుకని మనం ఫెయిల్యూర్ అయిపోయాం ఒకప్పుడు, కానీ దేవుడు మనల్ని విజయానికి నడిపించాడు. స్తోత్రం కలుగును గాక. చూడండి 17వ వచనం, మీరు పాపమునకు, అమ్మ కూర్చోండి, పాపమునకు దాసులై ఉన్నారంట. ఎలా ఉన్నారు? పాపానికి ఎలా ఉన్నారు? మీరు దాసులైపోయారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితురో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై. అంటే లోబడిన వారంటే అర్థం ఏంటంటే విశ్వసించిన వారై. హల్లెలూయా. ఒకప్పుడు పాపానికి మీరు లోనయ్యారు. పాపము అంటే హీబ్రూలో చాట అంటారు. ఏంటి చాట? మీకు తెలియదా? విసురుకునే చాట కాదు. లేకపోతే చాట దేనికి ఉపయోగపడుతుంది? మొత్తానికి నేను అనుకుంటాను ఈ చాట అనే పేరు అలాగే పెట్టారేమో అనుకుంటా. చాట పని ఏంటి? తుక్కంతా కూడా అంటే ఒక మూల కూడుస్తారు. మీరు మూల కూడంగానే ఏం చేస్తారు? చాటతో ఎత్తుతారు. అంటే చాటలో ఏముంటుంది? తుక్కు ఉంటుంది, చెత్త, అపవిత్రత. అంటే చాట అంటే అర్థం ఏంటంటే హీబ్రూ పదం అనమాట అది, చాట. కానీ హీబ్రూలో, గ్రీకులో హమర్టియా అంటారు. ఈ గ్రీకులో హమర్టియా అర్థమవుతుందండి. హమర్టియా అంటే పాపము, అతిక్రమము. ఇంగ్లీష్లో సిన్, తెలుగులో పాపము. అర్థమవుతుందండి. ఇప్పుడు మనం దేంట్లో ఉన్నామంటే ఒకప్పుడు బానిసత్వానికి గురైపోయాం, అంటే పాపంలో ఉన్నాం. కానీ మీరు విశ్వాసము ద్వారా లోబడిన వారే, అంటే విశ్వసించి, దేవునికి స్తోత్రం. అవర్ ఫెయిత్. మొట్టమొదటిగా అవర్ ఫెయిల్యూర్. 4 F'ల గురించి చెప్తున్నా ఈరోజు. 4 F'లు గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిగా అవర్ ఫెయిల్యూర్, మన వైఫల్యం. రెండవదిగా అవర్ ఫెయిత్, మన విశ్వాసం. దేవుడి యందు విశ్వాసం ఉంచాం. దేవుని స్తోత్రం. మనం విశ్వసించడం ద్వారా
దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? అందుకని నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షించబడును అన్నాడు. బాప్తిస్మం పొందిన వారు రక్షించబడును అన్నల్లా దానికి ఒక మాట ఉంది, ముందు ఒక మాట పెట్టాడు, నమ్మి. మనం ఎవరిని నమ్ముతాం? యేసన్న గారు ఒక మంచి పాట రాశాడు, చాలా ఇష్టం నాకు ఆ పాట. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయావు. ఇలా ఎంతకాలము నీవు సాగిపోదువు, నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు యావు, పలుమార్లు మోసపోయావు. మనుషులు నమ్మితే ఏం కలుగుతుందంట? మోసం, దగ, డిసెప్షన్. మనుషులు నమ్మితే, మనుషులు మన కోసం చేసేది ఏంటంటే మోసం. అందుకని మనుషులు నమ్మొద్దు అని బైబిల్ చెప్తుంది, దేవుణ్ణి నమ్మమని బైబిల్ చెప్తుంది. కానీ మనం ఎవరు నమ్ముతాం? మనుషులు నమ్ముతాం. మనుషులు నమ్మి మనం మోసపోతాం. మనుషులు నమ్మి ఏం చేస్తాం? మోసపోతాం, ఓటమి పాలు గురైపోతారు. చాలామంది పిల్లలు గమనించండి, ఆడపిల్లలు పిల్లలు గమనించండి. ఈ రోజున ఎలా ఉందంటే పరిస్థితి, ఎవరెవరినో నమ్మి మోసపోతున్నారు. చివరాఖరికి వాళ్ళ కన్నీళ్లు మిగులుతున్నాయి. చివరాఖరికి పిల్లలు గమనించండి, అపజయాలు మిగులుతున్నాయి. మోసం, చాలామంది మగపిల్లలు మోసం చేస్తున్నారు. ఆ మాట ఈ మాట చెప్పి మోసం చేసి తీసుకెళ్తున్నారు. చివరాఖరికి నట్టెట్న ముంచేస్తున్నారు. ఈ పిల్లలు ఏమన్నా వాళ్ళ కన్న తల్లిదండ్రుల మాట వింటే వాళ్ళు బాగుపడతారు. కానీ కన్న తల్లిదండ్రుల మాట వినరుగా. నేను అచ్చేస్తాను ఇచ్చేస్తాను అనుకుంటారు తప్ప తల్లిదండ్రులకు లోబడాలి ఆడపిల్ల. నిజంగా బైబిల్లో ఉన్న పిల్లలందరూ కూడా తల్లిదండ్రులకు లోబడ్డారు. స్తోత్రం. లేయా జబ్బు కలిగింది, తండ్రి అన్నాడు యాకోబు నువ్వు వెళ్ళు అంటే సరే నాన్నగారు అని వెళ్ళింది. రాహేలు అమ్మా ఇదిగో యాకోబు నిన్ను పెళ్లి చేసుకున్నా అంటే ఓకే. రెబ్కా అమ్మా ఎవరో ఎలియాజర్ వచ్చాడు, ఇంకా పెళ్లి కొడుకుని చూడలా. ఈ రోజున పెళ్లి కొడుకుని 10 సార్లు చూడాలి, కానీ రెబ్కా ఒక్కసారి కూడా చూడలా. హల్లెలూయా. నో, ఎక్కడున్నాడు? కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఎవరు? ఇస్సాకు. పెళ్లి కొడుకు కోసం ఆ పెళ్లి కూతురు కోసం ఎవరు వచ్చాడు? ఎలియాజర్ వచ్చాడు. ఎలియాజర్ వచ్చి మనం అనుకున్నాం కదా, ఒక రోజున మనం జ్ఞాపకం చేసుకున్నాం, నాకు ఎవరైతే మంచినీళ్ళు ఇస్తారో, నా ఒంటికి ఎవరైతే మంచినీళ్ళు ఇస్తారో వాళ్ళే నీ దాసుడుకు ఏర్పాటు చేసిన భార్య అని ఎలియాజర్ ప్రార్థన చేశాడు. మొత్తానికి రెబ్కా ఏం చేసిందన్న? ఒంటెలకు నీళ్లు పోసింది, కడవలతో తెచ్చి నీళ్లు పోసింది. దేవుని స్తోత్రం. ఎమ్మటే వాళ్ళ నాన్న లాభాన్ని అడుగుతాడు, అమ్మ నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒక ఆయన ఉన్నాడంట, నువ్వు వెళ్తావా అని అమ్మ అనగానే రెబ్కా అందే, నేను ఒకసారి చూడాలి. అందుకని ముస్లిమ్స్ భలే చేసుకుంటారు పెళ్ళిళ్ళు. ముస్లిమ్స్ అంట ఇప్పుడు గమనించండి, అంటే ఇదివరకు అలా ఉండే, మరి ఇప్పుడు ఎలా ఉండో నాకు తెలియదు, కానీ నిజంగా చేసుకున్నాకే తెలిసిద్దంట భార్య, చేసుకున్నాకే తెలుస్తుందంట భర్త. ఎవరికి తెలియదు, వాళ్ళ తల్లిదండ్రులకి పెద్దలకి తప్ప ఎవరికి తెలియదు. మనమైతే ఎన్నిసార్లు చూస్తామో, చూసి 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 చూడడానికి ఒకసారి, మాట్లాడుకోవడానికి ఒకసారి, మళ్ళీ శుభలేఖలు అవడానికి ఒకసారి. మా అమ్మ ఎంత అందంగా ఉందో, మా కోళ్ళు ఎంత అందంగా ఉందో వచ్చాక తెలుస్తుంది. ఎంత అందంగా ఉన్నాడో మా అల్లుడు, ఎంత అందంగా ఉన్నాడో. మంచోడు మంచోడు అంటే మనసు ఎక్కి వచ్చపోసాడంట. మంచోడు 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 అంటే ఏం చేశాడు? మంచాన్ని ఖరాబు చేశాడంట. అలాగే ఎంత అందంగా ఉందో, ఎంత అందంగా ఉందో, ఎంత అందంగా ఉన్నాడో. అసలు దేవుడి చిత్తం ఏంటి?
నీ చిత్తమేంటి వివాహం పట్ల? నిజంగా రెప్కా అంది, వెళ్తాను నాన్న. అసలు అంత దూరం వెళ్ళిపోయిందన్నా. ఇది వచ్చినటువంటి రెప్కాతో ఆ ఎలియాజరుతో ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. చూడండి తండ్రి మాటకి ఎంత గౌరవించిందో. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తల్లిదండ్రులు మన కోసం ఇంత ప్రయాసపడి మంచి సంబంధాల కోసం ప్రయత్నం చేస్తే ఈ రోజున ఆడపిల్లలు మగపిల్లలు ఎలా ఉన్నారంటే వాళ్ళ ఇష్టానుసారంగా ఉన్నారు. ఎందుకనో ఈ రోజున ఈ వాక్యాన్ని మరి దేవుడు తీసుకొచ్చాడు, నాకు తెలియదు ఎవరి కోసం తీసుకొచ్చాడో. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మాట్లాడేది నేను కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు. దేవుని మాట మనం వినేవారిగా ఉండాలి, విశ్వసించాలి. అవర్ ఫెయిత్ ఎవరి మీద? నా విశ్వాసం ఎవరి మీద? చూడండి 1 కొరింథీ 2 కొరింథీ అనుకుంటా, చూడండి దీని పక్కనే 2 కొరింథీ 1 కొరింథీ 2వ అధ్యాయంలో ఉంటుంది. 2 కొరింథీ అనుకుంటా, 2 కొరింథీయా 1 కొరింథీ అని అనుకుంటా 2వ అధ్యాయంలో చూడండి 4వ వచనం చదవండి. 1 కొరింథీ 2వ అధ్యాయం, ఎస్ వెరీ గుడ్, 4వ వచనం చదవండి. మనుషులు జ్ఞానమును చూడండి, మీ విశ్వాసము మనుష్యుని జ్ఞానమును ఆధారం చేసుకోవద్దు. మీ విశ్వాసము ఎవరి శక్తిని అంటే చూడండి, మనుషుల జ్ఞానంపై ఆధారపడద్దు. మనుషుల జ్ఞానంపై ఆధారపడద్దు. నేను వీరవల్లిలో మన సహోదరులకి ఇదే చెప్పాను. ఒకరోజు ఇద్దరు పిల్లలు, మగ పిల్లలు, ఒక అమ్మాయికి. ఆ అమ్మాయి ఓ తీర్మానం చేస్తుంది. అంతకుముందు చర్చికి వెళ్ళేది కాదంట. నేను వెళ్ళిన తర్వాత దేవుని కృపను బట్టి ఆ అమ్మాయి వాక్యం ద్వారా బలపడి ప్రతి ఆదివారం చర్చిలో ఉండడానికి తీర్మానం చేసుకుంది. ఇద్దరు పిల్లలు అయితే పెద్ద అబ్బాయి బాగా చదువుకున్నాడు, చిన్న అబ్బాయి బాగా చదువుకున్నాడు. వంశీ ఒక అతను కుర్రోడు. నేను అన్నాను, అమ్మ మీరు తీర్మానం చేసుకున్నారు కాబట్టి దేవుడు మీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యం చేస్తాడు, దేవుని అందు విశ్వాసం ఉంచండి అన్న. స్తోత్రం కలుగును గాక. వాళ్ళు ఏం చేశారంటే, పిల్లల దేవుడు సేవకుడు మాట ఎప్పుడు కూడా దేవుడు స్థిరపరుస్తాడు. ఆమేనంటాడు. నేను అన్నా, అమ్మ నువ్వు తీర్మానం చేసుకుని వస్తున్నావు, నీ జీవితంలో నీ బిడ్డల జీవితంలో ఒక కార్యం చేస్తాడు దేవుడు అన్నాను. ఆ ఇద్దరు పిల్లలు పోస్టులోకి అప్లై చేశారంట. ఏది సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులు ఉద్యోగాలు పెడితే మొన్న ఈ మధ్యనే అప్లై చేస్తే ప్రార్థన చేయించుకున్నారు. వెళ్ళేటప్పుడు హైదరాబాద్ ఏదో ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారంట. ఆ అబ్బాయికి పోస్ట్ మాస్టర్గా వచ్చింది. స్తోత్రం. చిన్న అబ్బాయి, వంశీ అతని పేరు. ఇక్కడ మన హైదరాబాద్ యువతల ఏది ఊరు, కోదాడ అవతల ఊరు అన్న, ఇంకో ఊరు ఉంది కదా, సూర్యాపేట దగ్గర ఏదో పల్లెటూరులో పోస్ట్ మాస్టర్గా ఉద్యోగం వచ్చింది. స్తోత్రం. తన సేవకుడు మాటను స్థిరపరిచాడు. ఆమేన్. నేను అన్నా, మీ అబ్బాయిల జీవితంలో మీ జీవితంలో ఒక గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. ఆవిడ పడి ఏడుస్తుంది. ఈ రోజున వీరవల్లి మానేస్తున్నాను అనగానే ఆవిడ నిన్న ఏడ్చిందంట. నాని అని ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యగారు మాత్రం మానడానికి లేదన్నా, అయ్యగారు మానేస్తే అసలు మేము మందిరానికే వెళ్ళాం, అయ్యగారు తప్పనిసరిగా రావాల్సిన అవసరం అయితే మనం బిషప్ గారి దగ్గరికి వెళ్ళి అడుగుదాము, ఎందుకు మానేస్తున్నారు, వద్దొద్దు, అయ్యగారు వచ్చిన తర్వాత ఎన్నో గొప్ప కార్యాలు జరిగినాయి, ఎంతోమంది వస్తున్నారు, వద్దు అని చెప్పి వాళ్ళు అంటున్నారంట. అంటే నేనేం చెప్తున్నాను ఇప్పుడు గమనించండి, దేవుడు సేవకుడు మాట స్థిరపరుస్తాడు. నేను ఆ మాట చెప్పగానే ఆ అమ్మాయి విశ్వసించిందేమో, ఆమెనందేమో. నిజంగా వాళ్ళ అమ్మ నిన్న కూడా నేను ఏలూరు ఏదో పని మీద వెళ్తాను, నా నాన్నగారిని ఎక్కించుకెళ్తుంటే ఆవిడ నా దగ్గరకు వచ్చి, వందనాలు అయ్యగారు, అబ్బాయికి ఉద్యోగం వచ్చిందండి, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం, మొన్నే వాళ్ళ నాన్నగారు తీసుకుని వెళ్ళారు, చిన్న పల్లెటూరు ఏదో ఒక ఊరు, మొత్తానికి సెంట్రల్ గవర్నమెంట్లో పోస్ట్ మాస్టర్గా వచ్చింది. ఆమేన్. అబ్బా, దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తాడండి. ఇప్పుడు చూడండి, నేను ఒకటి చెప్పాను, నీ చదువు మీద విశ్వాసం ఉంచొద్దు, మనుషుల జ్ఞానం మీద అసలు ఆధారం పెట్టుకోవద్దు. మీ విశ్వాసం ఎవరి మీద ఆధారం పెట్టుకుంటున్నారు మీరు? మనుషుల మీద, మనుషుల జ్ఞానం మీద, దేవుని శక్తి మీద. దేవుడు శక్తిమంతుడు, అమర్త్యుడు, గొప్పవాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. నువ్వు కనుక విశ్వసిస్తే నీ జీవితంలో బలమైన కార్యాన్ని దేవుడు చేస్తాడు. అదే మాట సహోదరికి చెప్పాం. శుక్రవారాలు ఉపవాస ప్రార్థనకు వచ్చినప్పుడు, నీ మీద దేవుడు కత్తి పన్నేవాడు
అన్నాను లేదమ్మా? కత్తి పడిందా? దేవుడు స్థిరపరిచాడు లేదా? ఏంటి దీని అంతటికీ కారణం ఏంటి? బై ఫెయిత్, అంతే. ఫెయిత్ అలోన్. దేవుడి మీద మన విశ్వాసం ఉంచితే దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇప్పుడు మనం దేవుణ్ణి విశ్వసించాలంటే, మనం పాపం పోవాలంటే ఎవరి మీద విశ్వసించాలి? ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం 3 చెరలు కదా. ఫస్ట్ చెర విడిపించింది ఎవరు? వెరీ గుడ్. ఇప్పుడు మోషే వెళ్ళి ఇశ్రాయేలుతో అన్నాడు, నన్ను దేవుడు మీ దగ్గరికి పంపించాడు, మిమ్మల్ని అందరినీ కూడా విడిపించడానికి నన్ను పంపించాడు అనగానే ఇశ్రాయేలులందరూ కూడా మోషేను నమ్మారు. ఎస్, కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు. ఆ తర్వాత కొన్ని కార్యాలు చేశాడు, నమ్మారు, మొత్తానికి మోషేతో పాటు నడిచారు. ఆమేన్, హల్లెలూయా. తర్వాత జెరుబ్బాబేలు, ఏది బబులోను చెర నుంచి విడిపించింది ఎవరు? జెరుబ్బాబేలు. జెరుబ్బాబేలు ద్వారా బబులోనులో ఉన్నటువంటి కొంతమంది బయటకు వచ్చారు. అంటే ఇశ్రాయేలీయులు జెరుబ్బాబేలుని నమ్మారు. ఇప్పుడు మనందరిని విడిపించడానికి ఒక ఆయన వచ్చాడు, ఆయనే యేసయ్య. ఇప్పుడు యేసయ్య మనల్ని విడిపిస్తున్నాడు, నడిపిస్తున్నాడు, సమకూరుస్తున్నాడు. అంటే మనం యేసయ్యని ఏం చేయాలి? నమ్మాలి. ఆమేన్. మనం యేసయ్యని నమ్మకుండా అసలు యేసయ్యతో మనం ప్రయాణమే చేయలేం. మోషే దగ్గర ఉన్న కొంతమంది 2 గ్రూపులు వాళ్ళు ఉన్నారు. నమ్మారు, కొంతమంది నమ్మల. తీసుకెళ్తున్నాడు, వెళ్తామంటావా? కనాను దేశానికి వెళ్తామా వెళ్ళవా? ఏమో అందరూ వెళ్తున్నారుగా, మనం కూడా వెళ్దాం. చూడండి, కొంతమంది 3 రకాల ప్రజలు ఉంటారంట దేవాలయానికి వచ్చేవాళ్ళు. నేను దేవుని ఆరాధించాలి. కొంతమంది ఏమో నాకు దేవుడు ఏమో కార్యం చేయాలి. కొంతమంది ఏమో అందరూ వెళ్తున్నారుగా, మనం వెళ్దాంలే అని వచ్చేవాళ్ళు. అలాగనే మోషేతో పాటు కొంతమంది నడిచారు. వాళ్ళందరూ అరణ్యంలో రాలిపోయారు. అంటే వాళ్ళెవరో విశ్వాసులు, అవిశ్వాసులు. అంటే ఇప్పుడు గమనించండి, గోధుమల మధ్యలో గురుగులు ఉన్నాయి. గోధుమల మధ్యలో ఏమున్నాయి? గోధుమలు దేవుని బిడ్డ వేశాడు, గురుగులు ఎవరు వేశారు? సాతానుడు. అలాగనే విశ్వాసుల్లో కొంతమంది అవిశ్వాసులు ఉంటారు, కుటుంబంలో కొంతమంది అవిశ్వాసులు ఉంటారు. నాకు ఇది జరిగిద్దిరా అబ్బాయి అంటే కొంతమంది ఏమో జరిగితే చూద్దాంలే అనేవాళ్ళు కూడా ఉంటారు. నాకు దేవుడు స్వస్థత ఇస్తాడు, దేవుడు నన్ను బాగు చేస్తాడంటే ఏమో అనేవాళ్ళు కూడా ఆ ఏమోలోనే ఉంది. అవిశ్వాసం పడకూడదండి. విశ్వాసంతో నువ్వు దేవుని ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు నీ పట్ల బలమైనటువంటి కార్యాన్ని చేస్తాడండి. యువర్ ఫెయిత్, అవర్ ఫెయిల్యూర్, యువర్ ఫెయిత్. మొట్టమొదటి ఎఫ్ ఏంటి? ఫెయిల్యూర్. అంటే మన వైఫల్యం. మనందరూ అమ్మ కూర్చోమ్మా, మనందరం వైఫల్యం చెందాం. రెండో ఎఫ్ ఏంటి? ఫెయిత్, విశ్వాసం ఉంచాం. 3 ఎఫ్ చూద్దాం. చూడండి, 18వ వచనం చదవండి. కొరింథీ కదా, రోమా 6:18. రోమా 6:18. చూడండి, ఇప్పుడు విశ్వాసం ద్వారా మనకు కలిగినటువంటి ఆశీర్వాదం ఏంటంటే మనం విమోచించబడ్డాం, విడుదల, మనకి స్వేచ్ఛ కలిగింది, ఫ్రీడమ్, అవర్ ఫ్రీడమ్. హల్లెలూయా. మనం ఇప్పుడు ఎలా ఉన్నాం? ఒకప్పుడు మనం బానిసలు. మన భారతీయులందరూ కూడా బానిసలు. ఎవరికి? ఎస్, వెరీ గుడ్. 1947లో మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. హల్లెలూయా. ఫ్రీడమ్ వచ్చింది. కానీ నిజమైన ఫ్రీడమ్ రాల. వచ్చింది కానీ నిజమైన ఫ్రీడమ్ రాల. కానీ నిజమైన ఫ్రీడమ్ ఎవరిస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు, యేసయ్య. నిజమైనటువంటి స్వేచ్ఛ. ఒకప్పుడు నీవు పాపివి, ఇప్పుడు పరిశుద్ధురాలివి. ఒకప్పుడు నేను పాపిని, ఇప్పుడు పరిశుద్ధుణ్ణి. ఇప్పుడు నేను ఎవరు? ఒకప్పుడు ఐ వాజ్ ఏ సిన్నర్, ఇప్పుడు ఐ ఆమ్ ఏ సెయింట్. ఆమేన్. సిన్నర్, సెయింట్. సెయింట్ అంటే పరిశుద్ధుడు. యు వాజ్ ఏ సిన్నర్ వన్స్ అపాన్ ఏ టైమ్, బట్ నౌ యు ఆర్ ఏ సెయింట్ ఆఫ్ గాడ్. ఆమేన్.
సిన్నర్ ఆఫ్ దిస్ వరల్డ్. అంటే ఈ ప్రపంచానికి, సాతానికి నువ్వు పాపివి ఒకప్పుడు, కానీ ఈ రోజున యేసయ్య రక్తంలో కడగబడిన పరిశుద్ధురాలివి. అందుకని మనం ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడైన తండ్రి అని దేవుడిని మనం ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం కలుగును గాక. మనం విమోచించబడ్డాం. మనం ఏమయ్యాం ఇప్పుడు? చూడండి, అక్కడే ఉంది, పాపము నుండి విమోచించిన నీతికి దాసులైతే. చూడండి, మనం ఎలా విమోచించబడ్డాం? మనం ఈ యొక్క ఫ్రీడమ్ ఎలా పొందుకున్నాం? చూడండి, ఇక్కడ కొన్ని వాక్యాలు ఉన్నాయి. గలతీయులు రాసిన పత్రిక 4:5 చదవండి. టక్ టక్ మన స్పీడ్గా. గలతీ పత్రిక 4:5 గలతీ 4:5 పక్కనే ఉంటుంది. గలతీ 4:5 చదవమ్మా. దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు నాయను. చూడండి, మనము ధర్మశాస్త్రానికి లోబడి ఉన్న ఒకప్పుడు ఇశ్రాయేలీలు, కానీ దేవుడు ఏం చేశాడు? ధర్మశాస్త్రానికి లోబడి ఉన్న నిన్ను నన్ను, లోకానికి లోనై ఉన్న నిన్ను నన్ను విమోచించడానికై ఆయన స్త్రీ యందు పుట్టి. ఆమేన్. అబ్బా, అసలు ఆయన పుట్టుక యొక్క పర్పస్ ఏంటంటే మనల్ని విమోచించడానికి. అర్థమవుతుందండి? హల్లెలూయా. తన మొదటి పేతురు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మొదటి పేతురు 18వ అధ్యాయం 18 మొదటి పేతురు 214 పేజీ, మొదటి అధ్యాయం 18 చదవండి. 18, 19. చూడండి, విడిచిపెట్టి కాదండి, పిత్ర పరాంపర్యమైన మీ వ్యర్థ ప్రవక్తలను విడిచిపెట్టున్నట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితరని మీరెరుగుదురు కదా. అబ్బా. తర్వాత ప్రకటన గ్రంథం కూడా చదవండి ఒకసారి. 5వ అధ్యాయము 9 ప్రకటన 5:9. ప్రకటన 5:9. చూడండి, నీవు వధింపబడిన వాడవై, చూడండి, నీ రక్తం ఇచ్చి చాలా. చూడండి, నీ రక్తం ఇచ్చి నువ్వు మమ్మల్ని కొన్నావు. డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడండి మనల్ని. దేవుడు డబ్బులు ఇచ్చాడు మన కోసం. మీరు చెప్పులు వేసుకొచ్చారండి? మీరు అందరూ చెప్పులు వేసుకొచ్చారా? మా ఆశ్రయకి చెప్పులు లేవు. అమ్మ, ఎవరో ఒకళ్ళు చెప్పులు వేసేసుకో అంటే మీరేమంటారు? నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నావు. అవునా? ఏం చేసావు? మేము డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాం. మన కిషోర్ గారు కారు వేసుకొచ్చారు. ఆ కారు నాది అంటే అది అయింది. అది ఆయన డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు. అవునండి. ఇప్పుడు విజయలక్ష్మి గారు మంచి ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళ ఇల్లు చాలా బాగుంటుంది లోపల, కానీ మనల్ని ఎప్పుడు పిలవాల. అందరినీ పిలిస్తే ఒకసారి చక్కగా ప్రార్థన పెట్టుకోవచ్చు. ఆ పిలిచే రోజు దేవుడు అతి త్వరలో రప్పిస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. అర్థమవుతుందండి? యజమానుడు ఏంటంటే పౌలే మారాడండి. మామూలు ఒక వ్యక్తి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మార్చేస్తాడండి. దేవుడు రెప్పపాటును మార్చేస్తాడు. విశ్వాసం కనుక ఉంటే దేవుడు రెప్పపాటును మార్చేస్తాడు. ఆమేన్. మంచి ఇల్లు కట్టారు కదా. ఇప్పుడు నేను వెళ్ళి ఆ ఇల్లు నాది అంటే మేము డబ్బులు పెట్టి కట్టుకున్నాం, మేము డబ్బులు పెట్టుకున్నాం, ఈ స్థలం మాది. అలాగనే ఇప్పుడు మనల్ని ఎవరు కొన్నారు? అమ్మాయి మాట్లాడించు మాక.
ఇప్పుడు మనల్ని ఎవరు కొన్నారు? ఏమిచ్చాడు? తన రక్తముతో మనల్ని కొన్నాడు. ఆమేన్. అందుకని వచ్చే వారం ప్రభు బలారాధన, వచ్చే వారమే కదా బలారాధన, అప్పుడే బలారాధన వచ్చేసింది, అప్పుడే ఆదివారం వచ్చేస్తుంది, మొదటి ఆదివారం వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం. బలారాధనలో మనం ఏం తీసుకుంటాం? ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని తీసుకుంటాం. ఆయన శరీరం అంటే రొట్టి, ఆ రొట్టి దేనికి సాదృశ్యం? ఆయన శరీరం. ఆ రక్తం ద్రాక్షారసం దేనికి? ఆయన రక్తం. అంటే ఆ రక్తంతో నువ్వు మమ్మల్ని కొన్నావు. దేవుడు మనల్ని కొనుక్కొని విడిపించాడండి. దేవుని స్తోత్రం. అంటే పూర్వకాలంలో బానిసల్ని కొంటారు, బానిసల్ని కొంటారు. మొన్న చెప్పాను కదా, యేసేపు బానిసత్వం గురించి చెప్పినప్పుడు బానిసలను కొనేటటువంటి ఒక హాల్ ఉంటుంది. ఆ హాల్లో బానిసలను కూర్చోబెడతారు. కూర్చోబెట్టి ఇగో ఇతనింత, ఇతనింత, ఈ అమ్మాయి ఎంత, ఈ అమ్మాయి ఎంత అని కొనుక్కుంటారు. బాగా బలంగా పుష్టిగా ఉన్నాడు అనుకోండి, డబ్బులు ఎక్కువ పెట్టి కొనుక్కుంటారు. ఎందుకంటే బానిసలను పని చేయించుకోవడానికి. అలాగనే మనందరం కూడా పాపంలో కూర్చున్నాం, పాపంలో దొల్లుతున్నాం, పాపంలో పడిపోయాం. దేవుడు ఆ తండ్రికి మొరపెట్టుకున్నాడు, నేను వెళ్తానయ్యా, వీళ్ళందరినీ కూడా నేను విడిపిస్తాను, ఇదిగో నా రక్తాన్ని ఇస్తాను నీకు. వాళ్ళని ఆ మురుగుంట్లో నుంచి, ఆ పెంటలో నుండి, ఆ పసర పురుగు లాంటి పాపం నుండి, ఆ కుక్క లాంటి పాపం నుండి, ఆ పంది లాంటి పాపం నుండి నేను విడిపిస్తాను అని దేవుడు మనల్ని విడిపించాడు. దేవుని స్తోత్రం. అవర్ ఫ్రీడమ్. మనం ఇప్పుడు స్వేచ్ఛాపరులు అయ్యాం, విడిపించబడ్డాం. ఆమేన్. హల్లెలూయా. మన ఫెయిల్యూర్, మన ఫెయిత్. మూడవది ఫ్రీడమ్. మొట్టమొదటిగా ఏంటి? మన వైఫల్యం. రెండవదిగా మన విశ్వాసం. మూడవదిగా మన విచారణ. నాలుగో ఎఫ్ ఏంటంటే చూద్దాం, చూడండి. రోమపత్రికలకు వచ్చేయండి. రోమపత్రిక 6వ అధ్యాయం. రోమపత్రిక. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులమైతిమి, ఇందుకు దేవునికి స్తోత్రం, మేము విడిపించబడ్డాం. కారణం ఏంటంటే నువ్వు మాకు ఫలాన్ని ఇచ్చే దేవుడి. అవర్ ఫ్రూట్ఫుల్ లైఫ్. మనము ఫలవంతంగా ఉంటాం. ఆమేన్. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనకు ఫలాలు రాలా, పాపంలో ఉన్నాం కాబట్టి ఫలాలు రాలా. ఇప్పుడు మన మొక్కని, అంటే నేను ఒక మొక్కని, ఫలాలు లేవు నా దగ్గర, కానీ దేవుడు నన్ను ఎక్కడ నాటాడు? సంఘంలో. ఇప్పుడు ఫలాలు ఉంటున్నాయి. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంఘంలో నాటితే ఫలాలు ఉంటాయి. ఫలం ఏంటి? నువ్వు ప్రార్థించగలుగుతున్నావు, నువ్వు పాట పాడగలుగుతున్నావు, నువ్వు వాక్యం చదువుకోగలుగుతున్నావు, నువ్వు లోకంతో దూరంగా ఉన్నావు. లోకం చూసినట్లుగా నువ్వు చూడట్లా, లోకం చేసినట్లుగా నువ్వు చేయట్లా. ఎందుకని? మనం ఎక్కడున్నాం? మన ఫ్రూట్ఫుల్ ఎక్కడా? దేవుని సన్నిధానంలో. నిజంగా దేవుడు సన్నిధానంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఫలిస్తారు. ఆమేన్ చెప్పండి. ఫలిస్తారు. నిజం. లోకంలో ఉంటే మనం ఫలించం. ఎక్కడుంటే ఫలిస్తాం? ఒక ఆయన వేసాడు కదా విత్తనాలు. ఎన్ని విత్తనాలు వేసాడు? 4 వేసాడు. కొన్ని ఎక్కడ పడినాయి? దారి పక్కన, త్రోవ పక్కన. అవి ఫలించినాయా? ఇంకో కొన్ని ఎక్కడ పడినాయి? ఎక్కడ? రాతి, అంటే మన్ను లేని రాత్రి. అవి ఫలించినాయా? నో. ఇంకా ముళ్ళ కంపుల్లో అవి ఫలించినాయా? నో. ఫస్ట్ది నో, రెండోది నో, మూడోది నో, నాలుగోది మంచి నేలను పండి. ఆమేన్. మంచి నేలనే మందిరంలో నువ్వు ఎప్పుడైతే పడతావో అప్పుడు ఫలిస్తావు. ఎస్, నాకు కార్యాలు జరుగుతాయి, నాకు గొప్ప కార్యాలు, నేను ఫలిస్తాను. నేను ఎక్కడ ఫలిస్తాను? ఆయన సన్నిధానంలో ఫలిస్తాను. ఎక్కడండి మన ఫలితం? ఎక్కడండి మన ఫ్రూట్ఫుల్ లైఫ్? మనం ఎక్కడ ఫలించగలం? మనం ఎక్కడ ఆరాధన చేస్తున్నాం? ఎక్కడ మనం స్తుతిస్తున్నాం? ఎక్కడ మనం కొనియాడుతున్నాం? మనం ఫలిస్తున్నాం. స్తోత్రం కలుగును గాక. అందుకని రోమాపత్రికలో అంటున్నాడు చూడండి. ఇప్పుడు మనం ఫలిస్తున్నాం కదా, ఫలిస్తున్నాం అంటారా? ఓకే, ఇక్కడ మనం చదివిన తర్వాత అప్పుడు ఫలిస్తున్నావా లేదా అనేది మనకు అర్థం అవుతుంది. 19వ వచనం చదవండి. 6:19 నుండి. అమ్మ చదవండి.
ఉమ్. చూడండి, మీ అవయవాలు అంటే మన అవయవాలు ఒకప్పుడు అక్కడ అపవిత్రమైనటువంటి అక్రమమును అపవిత్రమును మీ అవయవాలు దాసులుగా అప్పగించారు. ఇప్పుడు అంటే ఒకప్పుడు మందుబాట్లు, ఇప్పుడు నిజమే. అంటే మందు తాగేవాడు ఒకప్పుడు మందు బాటలు పట్టుకోవచ్చు, మందు తాగిన వాడు రక్షణ పొందిన తర్వాత ఏం పట్టుకుంటాడు ఆ చేతులతో? ఒకప్పుడు ఈ అవయవాలు ఏమైనాయి? అందుకనే చెప్తున్నాను, మందు అనేది చాలా భయంకరమైన పాపం. అది దేవుడు అసలు ఇష్టపడలేదు దాన్ని. ఆ మందు పట్టుకున్నవాడు ఆ చేతులు మరలా మందు బాటలు పట్టుకోకూడదు. మీ నాన్నతో మాట్లాడుతున్నాడు ఈరోజు. నో, డోంట్ టచ్ ఆ అవయవ. ఇదేంటిది? ఇది చెయ్యి. ఈ పరిశుద్ధమైనటువంటి చెయ్యి అపవిత్రమైంది ఒకప్పుడు పట్టుకుంది, కానీ ఇప్పుడు మారు మనసు పొంది బాప్తిస్మం పొంది బలలో చేయి వేస్తున్నప్పుడు టచ్ కూడా చేయకూడదు, టచ్ కూడా చేయకూడదు. ఎందుకంటే అది పెంట లాంటిది. పెంటను మనం ముట్టుకుంటామా? పట్టుకుంటామా? ఎందుకని పట్టుకో? చిరాకు. అక్కడ పెంట ఉందనుకోండి, ఒకసారి పక్కన మనం బండి మీద పక్కన ఆపుతాను, సడన్గా ఫోన్ వస్తే నేను ఆపేసినప్పుడు అమ్మగారు చెప్పుద్ది, ఏమండి ఇక్కడ ఆపారేంటండి? మనకేం తెలుసు అన్న, ఎమ్మటే మనం ఆపాలి. ఏదో పని ఉంటుంది, ఆపాలి. ఎమ్మటే బ్రేక్ ఎత్తే అక్కడ కింద ఏముంటాయి అంటే ఆ పెంట దగ్గర నిలబడ్డానికే అంత. పెంట దగ్గరది నుంచోని ఫోటోలు దిగుతావా? కింద పర్లేదులే ఇక్కడ సీనరీ బాగుంది అని ఇలా ఫోటోలు దిగుతావా? నో. ఎందుకని? అది పెంట. కాబట్టి మనం దాన్ని ఇష్టపడం, ఆవరణ దూరంతో ఉంటాం. ఆఖరికి మన అబ్బాయి అయినా మన అమ్మాయి అయినా అబ్బా ముందు కడుగు ఏమంటావు? బా తొందరగా కడుక్కురండి అంటాం. ఎందుకని అంటావు? కాబట్టి ఒకప్పుడు మన చేతులు ఏమైనాయి? అపవిత్రత, అక్రమము, అవయవాలు దాసులు అయినాయి. కానీ ఇప్పుడు ఈ చెయ్యి దాసత్వంలో ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఒకప్పుడు ఈ చెయ్య ఏదేదో పట్టుకుంది, ఏదేదో చేసింది, కానీ ఇప్పుడు నా చెయ్యి ఏది పట్టుకోకూడదు. ఏం పట్టుకోవాలి? పరిశుద్ధ గ్రంథాన్ని. అందుకని పరిశుద్ధ గ్రంథం చేత పట్టి కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేత అంటే ఇప్పుడు ఈ చేతులు ఒకప్పుడు దేనికి సాదృశ్యం? ఒకప్పుడు ఈ చేతులు సినిమా టికెట్లు కొనే సినిమా టికెట్లు ఏమండి, కానీ ఇప్పుడు ఈ చేతులు దేవుడికి స్తోత్రం మైక్ పట్టుకుంటుంది. హల్లెలూయా. నేను కూడా సినిమాకి వెళ్ళేవాడిని, బాగా సినిమా పిచ్చ. నాగార్జున ఫ్యాన్ నేను. మా నాన్నగారేమో అక్కినేని నాగేశ్వరరావు గారి ఫ్యాన్, నేను వాళ్ళ అబ్బాయి ఫ్యాన్ని. బాగా అసలు నువ్వు నాకు నచ్చావు సినిమాను ఏదో వచ్చింది, నువ్వు నాకు నచ్చావు కాదు, ఏదో సినిమా అప్పుడు జగ్గంపేటలో చూసే నేను దాదాపు 50 సార్లు చూసే ఆ సినిమా. నిన్నే పెళ్ళాడతా కదండి, తర్వాత వచ్చింది. ఏదో పాటలు కూడా చాలా బాగుంటాయి ఆ సినిమాలో. నాగార్జున సినిమా 5-6 పాటలు ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి పాటలు. కాదండి, ఇంకా తర్వాత లేదు. అబ్బో, అయితే మీ అందరికి ఎన్నిసార్లు చూశానో కాదండి. మొన్న మధ్యన వచ్చిందండి. అసలు అది అసలు ఎన్నిసార్లు చూశాను. కానీ నిజంగా పిల్లలు గమనించండి, ఇప్పుడు నా కళ్ళంతా కూడా బైబిల్ మీదే. నా కళ్ళంతా కూడా, ఒకప్పుడు నా కళ్ళు లోక సంబంధమైన వాటి మీద, ఇప్పుడు దేవుణ్ణి ఎప్పుడు చూస్తానా. అందుకనే క్రైస్తవులు అయిన మనం దేవుళ్ళలోకి వచ్చాక మరలా మన నోటితో బూతులు ఆడకూడదు. ఏమాడకూడదు? నో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరితోనో మాట్లాడుతున్నాడు నాకు తెలియదు. పొద్దున్న లెగిస్తే చాలు పని దగ్గర ఎక్కడో దగ్గర ఒకవేళ నువ్వు బూతులు ఆడుతున్నావేమో. నో. ఈ నోరు ఒకప్పుడు దేనికి బానిసం? పాపానికి. ఇప్పుడు పరిశుద్ధుడికి. కాబట్టి ఒకప్పుడు ఈ నోరు బూతులాడింది, ఇప్పుడు బూతులు మాట్లాడకూడదు. పరిశుద్ధమైన పాటలు పాడాలి, ఆరాధన చేయాలి. నోటెమ్మట బూతులు రాకూడదండి. కళ్ళెమ్మట చెడు చూడకూడదండి. చేతులతో చెడు ముట్టుకోకూడదండి. మన కాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళి ఒకప్పుడు, కానీ ఇప్పుడు దేవుడు మందిరానికి తప్పనిచ్చి
దేవుడికి తప్పనిచ్చి ఇంకెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఇప్పుడు చెప్పండి, ఫలిస్తున్నావా? మన చేతులు, మన కళ్ళు, మన నోరు, మన ఆలోచనలు, మన కాళ్ళు ఫలభరితంగా ఉన్నాయా? హౌ ఈజ్ యువర్ ఫ్రూట్ఫుల్నెస్? నీ ఫలభరితమైన జీవితం ఎలాగుంది అనేది దేవుడు చూస్తున్నాడు. చూడండి, ఇక్కడ అంటున్నాడు, అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించండి. మీ అవయవాలు అప్పగించండి. అబ్బా నాయనో, ఏం అప్పగించాలంట? నీ చేతులు అప్పగించు, నీ నీ పెదాలు అప్పగించు, నీ కళ్ళు అప్పగించు, నీ కాళ్ళు అప్పగించు. అందుకని నేను ఒక మాట చెప్పాను కదా, ట్రైన్లో వెళ్తుంటే కింద పేకాట ఆడుకుంటున్నారంట కొంతమంది. నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయం. పైన ఒక ఆయన కూర్చున్నాడంట, పాస్టర్ గారే పడుకున్నాడంట. ఏమండి ఒక ముక్క ఎదురు కానీ రండి అంటే ఆయన అన్నాడంట, సారీ అండి నా చేతులు ఇరిగిపోయినాయి అన్నాడంట. సారీ సార్ నా చేతులు ఇరిగిపోయినాయి అన్నాడు. నాకు చేతులు ఇవ్వండి, ఇరిగిపోయినాయి అన్నాడంట. అయ్యో పాపం అని చెప్పి పైన సరి పడుకోండి అన్నారంట. ఆ తర్వాత ఒక గంటకి కింద కూర్చున్నాడు, టీ తాగాడు, అదే మాలు టాయిలెట్కి వెళ్ళాడు, వచ్చాడు. వీళ్ళు అన్నారంట, దేంటండి మాతో అబద్ధం ఆడారు, చేతులు బాగానే ఉన్నాయిగా, 2 చేతులు ఊపుకుంటూ వెళ్ళారుగా, ఇరిగిపోయినాయి అంటారు ఏంటంటే, లేదు లేదు లేదు, నా చేతులు దేవుడు మందులో నేను ఇరక్కొట్టేసుకున్నా. ఎక్కడ? మరలా ఆ పేక ముక్కలో పట్టుకోకూడదని. చూడండి, చేతులు ఎవరికి అప్పచెప్పాడు ఆయన? దేవుడికి. అలాగనే మన కాళ్ళు, చేతులు, మన కళ్ళు, మన పెదాలు, మన హృదయం ఎవరికి అప్పచెప్పాలి? దేవుడికి అప్పచెప్పాలి. అందుకనే రోమాపత్రిక 12వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది, మీ అవయవములను ఆయనకి సజీవ యాగముగా సమర్పించండి. చూడండి, ఇక్కడ ఇప్పుడు రోమాపత్రిక 6వ అధ్యాయంలో చూద్దాం. పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమే నిర్బంధము లేని వారై ఉంటుంది. అప్పుడు 21వ వచనం, క్రియల వలన మీకు ఏమి ఫలము కలిగాను, వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడి ఉన్నారు కదా, వాటి అంతము మరణమే. ఒకప్పుడు మీరు క్రియలు చేశారు కానీ మరణమే. ఇప్పుడు చూడండి 22, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటకై మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఆమేన్. ఒకప్పుడు మీ ఫలం ఏంటి? మరణం. ఇప్పుడు మన ఫలం ఏంటి? నిత్య జీవం. ఆమేన్. ఒకప్పుడు మన ఫలము మరణం, కానీ ఇప్పుడు మన ఫలం నిత్య జీవం. సో అవర్ ఫ్రూట్ఫుల్ లైఫ్, అవర్ ఫ్రూట్ బ్రింగ్స్ ఇటర్నల్ లైఫ్. ఆమేన్. నా ఫ్రూట్ ఏం తీసుకొస్తుంది? నిత్యత్వాన్ని తీసుకొస్తుంది. అందుకే అన్నాడు, పరిశుద్ధత కలుగుటికి మీకు ఫలము, దాని అంతము నిత్య జీవమే. 23 చదవండి. అనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఆమేన్. అబ్బా వచ్చేసిందండి, కన్క్లూషన్ వచ్చేసింది. మెసేజ్ కన్క్లూషన్కి వచ్చేసింది. అవర్ ఫెయిల్యూర్స్, అవర్ వైఫల్యం, మన వైఫల్యం చెందాం. ఇంకొక ఎఫ్ ఏంటి? అవర్ ఫెయిత్, మన విశ్వాసం ఉంచాం. ఇంకొక ఎఫ్ ఏంటి? అవర్ ఫ్రీడమ్, అంటే మనం విమోచించబడ్డాం. ఇంకొక ఎఫ్ ఏంటి? అవర్ ఫ్రూట్ఫుల్ లైఫ్, మనము ఫలించేవారిగా దేవుడి మందిరంలో ఒక గొప్ప ఫలించే ద్రాక్షావల్లిగా ఉందుగాక. 127, 128వ కీర్తనలో అంటాడు, నీ భార్య నీ లోగిట ఎండిపోయిన అని ఉందా? నీ లోగిట నీ భార్య ఫలించే ద్రాక్షావల్లిగా, నీ భార్య ఫలించే ద్రాక్షావల్లి. ఆమేన్. ఈరోజు యువర్ వైఫ్ ఏ ఫ్రూట్ఫుల్ వైఫ్. ఆమేన్. యువర్ హస్బెండ్ ఏ ఫ్రూట్ఫుల్ హస్బెండ్. ఆమేన్. నీ భార్య ఫలించే ద్రాక్షావల్లి, నీ భర్త ఫలించే, చెప్పండి, నీ భర్త ఫలించేవాడు. ఆమేన్. కాబట్టి మీ పిల్లలు ఒలీవ మొక్కల వలె బల్ల చుట్టూ ఉంటాయి. కాబట్టి నా భార్య నా భర్త, అంటే నువ్వు భార్య అయితే నా భర్త అనుకోండి, భార్య అయితే నా భర్త, భర్త అయితే నా భార్య, నా పిల్లలు మేము ఫలించేవారు. ఆమేన్. మేము ఫలిస్తాం. నా విశ్వాసం ఏంటి? మేము ఫలిస్తాం. మేము ఎప్పుడు ఇలా ఉండమండి.
ఒకరోజు దేవుడు మనల్ని ఉన్నతమైన శిఖరాల మీద ఉంచుతాడు. ఆమె ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నిన్ను ఎక్కిస్తాడు. నిన్ను ఇవాళ నువ్వు అందరినీ చూస్తున్నావు, ఒకరోజు నిన్ను అందరూ చూసే స్థితికి దేవుడు నిన్ను ఉంచునుగాక. ఇవాళ నువ్వు అందరినీ చూస్తున్నావు, కానీ ఒకరోజు నిన్ను అందరూ చూసే స్థితికి దేవుడు మనందరినీ నడిపించునుగాక. అట్టి కృప దేవుడు సహాయం చేయనుగాక. భలే ఆఖరిలో భలే మాట చెప్పాడండి. ఈ రోజున మనందరం అందరినీ చూస్తున్నాం, కానీ ఒకప్పుడు దేవుడు అందరూ మనల్ని చూసేటటువంటి వారిగా దేవుడు మనల్ని ఉంచునుగాక. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచండి. ఈ రోజున దేవుడి దగ్గర ఒప్పుకోండి. ప్రభువా, నా వైఫల్యం ఏంటి? అయ్యా, నా విశ్వాసం ఎలాగుంది? అయ్యా, నేను స్వేచ్ఛ విడుదల పొందానయ్యా, విమోచించబడ్డానయ్యా, నేను ఫలభరితంగా ఉన్నానా? అయ్యా, నీ మందిరంలో నేను ఫలభరితంగా ఉన్నానా? ఒకసారి నిన్ను జ్ఞాపకం చేసుకో. సహోదరి, సహోదరుడా, నిన్ను నీవు అర్థం చేసుకో. నేను ఫలభరితంగా ఉన్నానా? ఆర్ యు ఫ్రూట్ఫుల్? నీవు ఫలభరితంగా ఉన్నవాడివేనా? నీ భార్య